దేవుడు మనకి పరిశుద్ధాత్మనే వరాన్ని అనుగ్రహించాడు. परमेश्वर ने पवित्र आत्मा का वरदान दिया है। పరిశుద్ధాత్ముడిని మనకి ఎందుకు ఇచ్చాడంటే पवित्र को परमेश्वर को हमारे लिए क्यों दिया है कि క్రీస్తులో రక్షణ పొందిన వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలని. मसीह में जो उद्धार पाए हैं वो पवित्र जिंदगी जिए, ఆ పరిశుద్ధం అనే ఒక ప్రవర్తన ఉండాలని. तो पवित्र चाल चलन होने के लिए మరి ప్రవక్తలు కూడా చూడండి దేవునికి ఆధీనమై నడిచారు వాళ్ళు. नबी लोग भी इस अध्याय को पढ़ेंगे। అక్కడ మోషే దేవుడు చెప్పిన మాటలన్నిటినీ ప్రజలకు చెప్పాడు, ప్రజలు చెప్పిన మాటలు దేవుడికి అందించాడు. यहाँ पर मूसा जो परमेश्वर की बातें मनुष्यों तक पहुंचाया और मनुष्यों की बातें परमेश्वर तक पहुंचाता गया। ఇక్కడ 6వ వచనంలో చూస్తే 6वें वचन में देखेंगे तो చూడండి దేవుడు అంటున్నాడు, సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము, నీవు ఇజ్రాయేలులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, మోషే ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియపరచెను. 6 से लेकर 8 तक देखेंगे। और तुम मेरी दृष्टि में याजकों का राज्य और पवित्र जाति ठहरोगे, जो बातें मुझे इजरायलियों से कहनी है वे यही है। तब मूसा ने आकर लोगों के पुरनियों को बुलवाया और ये सब बातें जिसकी कहने की आज्ञा यहोवा ने उसे दी थी उनको समझा दी, और सब लोग मिलकर बोल उठे, जो कुछ यहोवा ने कहा है वे सब काम नित्य करेंगे। लोग की ये बातें मूसा ने यहोवा को सुनाई। అర్థమైందా? देखा, ప్రవక్త అంటే ఇప్పుడు అర్థమైందా మీకు? नबी का मतलब आपको समझ में आ गया? ప్రవక్త అంటే ఎవరని చెప్పాను? नबी का मतलब कौन है ప్రజల बताया? మాటల్ని దేవునికి, దేవుని మాటల్ని ప్రజలకు అందించే వాళ్ళే ప్రవక్తలు. परमेश्वर की बातें लोगों की बातें परमेश्वर तक पहुंचाने वाला ही नबी है। ప్రియులారా, प्रियो, ప్రవక్తలు వాళ్ళ కొరకై, వాళ్ళ బిడ్డల కొరకై, వాళ్ళ జీవితాల కొరకు స్వార్థంగా జీవించలేదు. तो नबी जो अपने लिए, अपने बच्चों के लिए, अपनी जिंदगी के लिए स्वार्थी जिंदगी नहीं जिया। మీరు గనుక విలాప గీతాలు తీస్తే, आप विलाप गीत को देखेंगे तो ఒకసారి విలాప గీతాలు తీయండి. विलाप गीत को खोलेंगे। విలాప గీతములలో చూడండి, విలాప గీతాలు రాసింది విర్మియా. विलाप गीत को लिखा है यिर्मयाह ने। విర్మియా రాశాడు. यिर्मयाह ने ही लिखा है। ఇర్మియా తర్వాత ఉంటుంది చూడండి మీరు, ఇర్మియా यिर्मयाह की తర్వాత बाद ही ఉంటుంది. आपको मिलेगा। यिर्मयाह की पुस्तक के बाद ఇర్మియా తర్వాత ఉంటది, యెహెజ్కేలు కు ముందు ఉంటది. एहezकेल के आगे होगा, చూడండి, यिर्मयाह की बाद में होगा। ఇర్మియాలో ఉన్నది దేవుని ఆత్మ. यिर्मयाह में जो है वो परमेश्वर की आत्मा है। విలాప గీతాలు 1వ అధ్యాయము 1వ వచనం గనక మీరు చూస్తే, विलाप गीत की पहला अध्याय पहले वचन को देखेंगे तो చూడండి ఆ ఇర్మియా ఎలా మరి ఆ యెరూషలేము గురించి, ఆ యెరూషలేము స్థితి గురించి ఏ విధంగా ఆయన వివరిస్తున్నాడో చూడండి. तो यिर्मयाह को देखिए, यहाँ पे यरूशलेम के बारे में, यरूशलेम की हालत के बारे में किस प्रकार का वर्णन करता है। జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకి అయి దుఃఖక్రాంతమాయను. जो नगरी लोगों से भरपूर थी वे अब कैसी अकेली बैठी हुई है। అది విధవరాలు వంటిదయ్యను. व्याख्या एक विधवा के समान बन गई। అర్థమైందా? देखा, ఎవరి గురించి చెప్తాడో తెలుసా? किसके बारे में बताता है? ఒకప్పుడు एक समय ఎంతో వైభవంగా ఉన్నటువంటి बहुत वैभव के साथ रहने वाली యెరూషలేము పట్టణం यरूशलेम की नगर పరిస్థితి ఏంటి అని చెప్పి ఆ ఇర్మియా ఆయన ఎంత విలాపం చేస్తున్నాడో చూడు. तो अब का उसका हालत को देखकर यिर्मयाह बहुत आंसू बहाता है। ఇర్మియాకి కన్నీటి ప్రవక్త అని పేరు. పిల్లారా, यिर्मयाह को लेकर आंसू बहाने वाला नबी है, करके नाम है। కన్నీరు కారుస్తాడు. आंसू बहाने वाला ఎవరి గురించి కారుస్తాడు కన్నీరు? इसके किसके लिए आंसू बहाता है? పాపములో జీవిస్తున్న వారిని, पाप में जीने वालों के लिए, శాపంలో జీవిస్తున్న जो వారిని. शाप में जीते हैं। ప్రియులారా, प्रियो, జనభరితమైన పట్టణం అంటది तो पहले तो लोगों से भरा हुआ नगर था, ఏకాకి అయి దుఃఖక్రాంతం అయిపోయింది. अब तो अकेले बैठ गए और आंसू बहाने लगी। ప్రియులారా, प्रियो, రాజైన సొలొమోను మహారాజు దేవుని యొక్క జ్ఞానం పొందుకున్న రాజుల్లో మహారాజు ఆయన. तो राजा सलोमन जो है पर राजाओं में महान राजा है, जो परमेश्वर का ज्ञान प्राप्त किया है।
ఆయన ప్రసంగిలో ఏమని రాస్తాడంటే तपोपदेशक में क्या लिखता है, భూమి మీద సూర్యుని కింద ఏది కొత్తది కాదంట. इस सूरज के नीचे कोई भी नई बात नहीं है, ఏది కొత్తది కాదు. कोई भी बात नहीं है। ముందున్నదే ఇప్పుడుంది. जो पहले था वो ही चल रहे अभी, గడిచిపోయిందే ఇప్పుడు జరుగుతుంది. जो हो चुका है फिर से वही शुरू हो ఇప్పుడు रहे, జరిగిందే రాబోయే దినాల్లో జరుగుతుంది. अभी जो चल रहे वही आने वाला में और होगा। నాకింత వయసు వచ్చింది, मेरे इतना उम्र आ गया, నేను ప్రభులోకి వచ్చిన దగ్గర నుండి मैं प्रभु में आने के बाद నేను గమనిస్తున్నాను, मैं पहचान रहा हूँ, ముందు మా చిన్నతనంలో జరిగిన ఇవన్నీ ఆ డ్రెస్సులు గాని ఆ పద్ధతులు గాని మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి. तो हम बचपन में जो देखा उस समय का विचार, उस समय के पहनावट, कपड़े, फिलहाल लोग वही को पहन रहे, మళ్ళీ పాతవి వచ్చినాయి, फिर से वही पुराने स्टाइल हो रहे। ఇప్పుడు కొత్తవి మళ్ళీ వస్తాయి. फिर अभी जो पुराने नए हैं वो बाद में और మన रहेगा। ఇండియాలో అదే జరుగుతుంది. अब हमारे हिंदुस्तान में भी हो रहे। చూడండి, ఆ రోజు విలాప గీతములలో विलाप गीत में देखिए 1వ అధ్యాయము पहला अध्याय 20వ వచనంలో కనుక మనం చదివితే 20वें वचन में देखेंगे तो చూడండి ప్రియులారా, ఈ కింద రాస్తాడు, వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నది, ఎండ్లలో నానా మరణకరమని వ్యాధులు ఉన్నవని రాస్తున్నాడు అక్కడ. बाहर तो मैं तलवार से निर्वश होती हूँ और घर में मृत्यु विराज रही है। వీధులలో ఖడ్గము జన నష్టము చేయుచున్నదంట. तो ये कहते हैं बाहर तो तलवार जो है लोगों को निर्वश कर रही है ఇండ్లలో నానా మరణకర వ్యాధులు ఉన్నాయంట. और घरों में प्रकार की मृत्यु दिखाई दे रहे हैं। ఎప్పుడు గురించి చెప్పిన మాట అండి ఇది? ये कब के बारे में बताया गया विषय है? క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దం 6వ శతాబ్దంలో మాటలు ఇవి. 500వ శతాబ్దం, मसीह के पूर्व 500 క్రీస్తు शताब्दी పూర్వం. मसीह के पूर्व 500 शताब्दी पहले की बात है ये। అర్థమైందా? समझ में आ रहे? అప్పుడంట तब వీధులలో అంట ఖడ్గం అంట మరి జన నష్టం చేస్తుందంట. तो सड़कों में यानी कि बाहर में तलवार क्या कर रहे, निर्वश लोगों को खत्म कर ఇండ్లలో रही है। నానా మరణకరమ వ్యాధులు ఉన్నాయంట. तो घरों में तो जगह जगह प्रकार के मृत्यु दिखाई दे रहे हैं। నీకు నాకు అనుభవంతో ఉన్నాం మనం. हम इसी प्रकार के अनुभव में हैं फिलहाल। వీధుల్లోకి వెళ్ళండి, सब सड़कों में जाओ, పట్టణంలోకి వెళ్ళండి. नगरों में जाओ। ఖడ్గం అంటే క్రోధం. तलवार का मतलब क्रोध। क्रोध ఏంటది? क्या है वो? కరోనా వైరస్ कोरोना वायरस ఏం చేస్తుంది? क्या कर रहे हैं? జన నష్టం చేస్తుంది. लोगों को नष्ट कर रही है। అందుకే లాక్డౌన్. इसलिए तो लॉकडाउन चल रहा है। ఎందుకు లాక్డౌన్? क्यों लॉकडाउन? వీధుల్లోకి వెళ్ళకూడదని. सड़कों में मत जाओ। ఆనాడు జరిగింది. उन दिनों में हुआ है, సొలొమోను మహారాజ్ చెప్పాడు, राजा सोलोमन ने भी बताया, ఇప్పుడు కూడా జరుగుతుంది. अभी भी हो रही है। చూడండి, देखिए। బయటికి వెళితే జనము కరోనా తగిలి చచ్చిపోతారని చెప్పి లాక్డౌన్ చేసి పోకుండా చేస్తున్నారు. तो बाहर जाओ तो कोरोना लगेगा, मर जाओगे करके मना कर रहे बाहर आने को। ఇండ్లలోనే నానా మరణకరమ వ్యాధులు, और घरों में रहोगे तो तरह तरह की बीमारियां, मृत्यु। ఇళ్లలో కరోనా వైరస్లు, घरों में कोरोना वायरस, భార్యకి, पत्नी का, పిల్లలకి, बच्चों को, భర్తకి, पति को, అన్నకి, भाई को, తమ్ముడికి, छोटे भाई को, తండ్రికి, पिताजी के साथ, అమ్మకి, माँ को भी, అందరికి పాజిటివ్ లేదు. सबको सब पॉजिटिव। ఒక్కరికి వస్తే చాలు. अगर एक को आ गए तो वो అంటే बस। ఇండ్లలో నానాకరమైన మరణకరమైన వ్యాధులు ఉంటున్నాయి ఇళ్లలో. यानी कि घरों में भयानक बीमारियां हैं। పిల్లారా, మేము చెప్తాను జాగ్రత్తగానండి. आओ मैं बताता हूँ, ध्यान से सुनो। మన యేసు ప్రభువుల వారు ఏం చెప్పాడంటే లోకాసు వార్తలో, मसीह यीशु ने लूका सुसमाचार में क्या बताया है? లోకాసు వార్త 14వ అధ్యాయం 20 ఏం చెప్పాడంటే, 14:25 में क्या कहा है? అక్కడ చెప్పిన మాట ఉంది, वहाँ पे लिखी हुई बात है, కానీ దానికి ఆధ్యాత్మికమైన ఆలోచన నేను చెప్తాను మీకు. उसकी अंदर की बात मैं बताता हूँ। ముందు మీ హృదయాలలో ఉన్నటువంటి నాకు విరుద్ధమైన తలంపులన్నీ మానుకొని మీరు మీ హృదయాంతర భాగంలో పరిశుద్ధంగా చేసి నన్ను ఆరాధించండి అనే మాట అర్థం. అది पहले तुम्हारे हृदय के अंदर की जो बातें हैं उन चीजों को, बुरे विचारों को छोड़ो और मुझे अपने हृदय में रखो, उसके अनुसार तुम दुआ करो करके बोलता है। చూడండి, అక్కడ తమ్ముళ్ళని గాని, అక్కజెల్లిని, అన్నదమ్ముల్ని, భార్యని, బిడ్డల్ని అందరిని నా నిమిత్తం ప్రాణంతో సహా భూముల్ని అన్నిటిని तो వదిలిపెట్టమంటున్నాడు. कहता है कि मेरे निमित्त पत्नी को, बच्चों को, भाइयों को, बहनों को, अंत में अपना प्राण को भी त्यागना है करके बोलता है। అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? దేవునికి ఆటంకంగా ఎవరున్నా గాని వాళ్ళని పక్కన పెట్టి దేవుళ్ళు నడవాలి మనం. तो प्रभु में कोई भी हमारे लिए रुकावट है तो उनको बगल में रख के हमें आगे बढ़ना है। దాని అర్థం అది. उसका अर्थ यही है। అంతేగాని అందరిని వదులుకోమని కాదు. इसका मतलब ये नहीं है सबको छोड़ी जाए, అందరిని వదులుకోమని కాదు ప్రియులారా. వాక్యం అర్థం చేసుకోవాలి. वचन को सुनना होगा। పరిశుద్ధాత్ముడు అంటాడు, पवित्र आत्मा कहता है, ముందు మీ హృదయములలో ఉన్న ఆటంకాలను తొలగు చేసుకుని మీ హృదయాన్ని పరిశుద్ధపరుచుకుని నన్ను వెంబడించండి. पहले तुम्हारे अंदर का रुकावट को निकाल दो, पवित्र बनाओ और मेरे पीछे हो लो। మీ హృదయాల్లో అవన్నీ ఉంచుకుని
నన్ను ఆరాధించబాకండి. तुम्हारे हृदय में सारी बातों को रखकर मेरी आराधना मत करो। మీ హృదయంలో ఉన్నాయి ముందు తీసేసుకోండి. तुम्हारे हृदय में जो कुछ भी पहले उसको निकाल दो। మంచి హృదయంతో నన్ను ఆరాధించండి. अच्छी हृदय के साथ मेरी आराधना करो। ప్రియులారా, प्रियो, ప్రవక్తలు మంచి హృదయంతో దేవుడిని ఆరాధించారు. तो नबी जो है अच्छी हृदय के साथ परमेश्वर की అందుకనే आराधना किया। ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. इसलिए नबियों के द्वारा परमेश्वर बात कर रहे हैं। ఈనాడు దైవదాసుల ద్వారా आज మాట్లాడుతున్నాడు. प्रभु के दास के द्वारा बात करता है। మంచి వర్తమానం, अच्छी संदेशों के द्वारा, మంచి వర్తమానం, अच्छी संदेशों के ఏమి द्वारा, కలిపి చెరిపడే వర్తమానాలు కాదు. जो मिला जुला के बिगाड़ने वाला संदेश మీరు नहीं है। వింటున్నది స్వచ్ఛమైనటువంటి వర్తమానం. आप जो सुन रहे हैं वो स्वच्छ और साफ संदेश है। అందుకని इसलिए శిష్యుల మనసు కలిగి ఉండాలి. चेलों का मनसा होना चाहिए। శిష్యుల మనసు కలిగి चेलों ఉండాలి. का मन होनी चाहिए। శిష్యులు కానివాడు పరలోకానికి వెళ్ళడు. जो चेला नहीं बन सकता वो स्वर्गराज नहीं जा सकता। ఎవరైతే శిష్యులు కారో వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. जो कोई चेला नहीं बन सकता वो स्वर्ग नहीं जा శిష్యులు అంటే सकता। ఎవరండి? चेले का मतलब कौन है? విన్నదాన్ని విన్నట్టు పాటించేవాడు. जैसा सुनता है वैसा ही पालन करता है। ఎవరు శిష్యులు అంటే? कौन है चेला? విన్నదాన్ని जो कुछ सुना है విన్నట్టుగా పాటించాలి. जैसा सुनो वैसा ही पालन करता है। అది మంచి హెచ్చరిక. वो अच्छी सावधानी की बातों అది को, మంచి హెచ్చరిక. अच्छी सावधानी की बातों వెంటనే మన జీవితంలో కనపడాలి. को तुरंत हमारे जिंदगी में दिखाई देनी है। దైవదాసుడు పలానా విషయాన్ని గురించి మనల్ని హెచ్చరించినప్పుడు, లేకపోతే గద్దించినప్పుడు, లేకపోతే చెప్పినప్పుడు వెంటనే అది మనం ఓహో నాలో ఈ తప్పు ఉంది, నాలో ఇది ఉంది, రేపటి నుంచి అది కనపడకూడదు అనేది క్రైస్తవుల్లో ఉండాలి. हर एक मसीह के अंदर ये होनी चाहिए। प्रभु का दास ने किसी बात को लेकर समझाए तो हाँ मेरे अंदर ये कमी है, ये गलत है, कल से ये मेरे अंदर नहीं दिखना चाहिए। इस प्रकार का निर्णय के साथ होनी चाहिए। కానీ మొన్నున్న తప్పే మళ్ళీ మనలో కనపడుతుంది అనుకోండి. अगर हमारे अंदर जो पहले की गलती वही फिर से दिखाई మళ్ళీ दे रही, దాసుడు హెచ్చరిస్తున్నాడు అనుకోండి. फिर से दास वही बात को लेकर सावधान మళ్ళీ करता అయ్యే है, కనపడుతుంది वही అనుకోండి. दिखाई दे रहे, అంటే మీరు ఇంకా శిష్యులు అవలా. यानी कि आप और चेले नहीं बना भी। ఎట్లా చెబుతున్నారండి పాస్ గారండి? कैसे बता रहे पास्टर जी? మీ आप కార్యాలను బట్టి, आपकी कार्यों के द्वारा, మీరు చేస్తున్న కార్యాలను బట్టి, आप जो कार्य कर रहे हैं उसी के మీరు द्वारा, చేస్తున్న ప్రవర్తనను బట్టి आपकी चाल चलने के द्वारा। ఓహో వీళ్ళు కరెక్ట్ గా వింటున్నారు కానీ ఇది పాటించట్లేదు हाँ ये लोग सुनने को सुनते हैं मगर पालन नहीं అంటే करते, ఇటు విని ఇటు వదిలేస్తున్నారు. यानी कि कान से सुनते हैं दूसरे कान से छोड़ देते అలాంటి हैं। వారి పట్ల ఇత్తనాల యొక్క ఉపమానం మంచిదే. उनकी प्रति जो बीजों का दृष्टांत बताया वो सही बताया, విత్తనాల యొక్క ఉపమానం మంచిదే. बीजों का दृष्टांत सही बताया है। ఎక్కడ పడుతుంది మన యొక్క మరి ఆ విత్తనం ఎక్కడ పడుతుంది? कहाँ गिरी ये बीज जाके? జాగ్రత్తగా గమనించండి పిల్లరా. ध्यान से सुनिए, ఎక్కడ పడుతుంది ఆ విత్తనాలు ఎక్కడ పడుతుంది చూడండి. कहाँ जाके गिरे वो बीज देखिए। చూడండి మనం జాగ్రత్తగా కనుక గమనిస్తే ఆ మన తాతలు మన తండ్రులు మనకు కొన్ని ప్రవర్తన మంచి మంచి మాటలు మనకు నేర్పుతారు. हमारे बुजुर्ग जो है हमें अच्छे अच्छे बातें जो हमारे चाल चलन को लेके हमें सिखाते हैं, మనం వాళ్ళ మాటలు వింటాం. हम उनकी बातें सुनते हैं। విని ఏమంటాము? सुन के क्या అబ్బా बोलते हैं? మా తండ్రి గారు చెప్పిన మాటలే నాకు బాగా నచ్చినిరా అంటాం. हाँ मेरे पिताजी की कही हुई बातें मुझे बड़ा पसंद है करके बोलते కానీ हैं। लेकिन ఆ వాళ్ళ మాటలు మనం విని మన జీవితాలను బాగు చేసుకుంటున్నాం. కానీ దైవదాసులు ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన మాటలు విని ఇంకా మన జీవితాన్ని బాగు చేసుకోవాలి. उनकी बातें सुनते हैं, उनकी बातों को अमल करते तो अच्छी बात है। तो प्रभु का दास जो बताने वाले बातों को हमें बड़ी ध्यान से మన लगाना चाहिए। పెద్దలు మనకు చెప్పింది ఈ భూలోకంలో మనం మంచి అనిపించుకుంటున్నాం. तो इस संसार में जो हमारे बुजुर्ग हमें बताते हैं, इस संसार तक के लिए अच्छा कहलाते हैं। పాటించిన వాళ్ళు మంచి పేరు చెప్పి తెచ్చుకుంటున్నారు. तो पालन करते हैं, अच्छे नाम कमाते हैं। పాటించిన వాడు చెడ్డ పేరు जो తెచ్చుకుంటున్నారు. नहीं पालन करते वो बुरा काम कमाता ఇట్లానే है। రక్షణలోకి వచ్చినాక इसी प्रकार उद्धार में మన आने के శరీర बाद తల్లిదండ్రుల కంటే ఆత్మీయ తల్లిదండ్రులు చాలా గొప్పగా ఉన్నారు. तो शरीर के माता पिताओं से बढ़कर आत्मिक माता पिता है। ఆ శిక్ష కొంతకాలం వరకే. तो वो शिक्षा तो थोड़े ही दिन के लिए కానీ है। ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పే శిక్షణ కనుక పాటిస్తే ఈ లోకంలో పరలోకంలో కూడా ఆశీర్వాదం ఉంటుంది మనకు. अगर आत्मिक माता पिता कहने वाली बातों को पालन करेगा तो यही तक के नहीं स्वर्ग तक भी आशीष मिलेगा। ఎబ్రాయియులకు రాసిన పత్రిక इब्रानियों की लिखी हुई 12వ पत्री అధ్యాయము 12 अध्याय 9-10 వచనాలుగా మనం చదివితే 9 और 10 वचन को पढ़ेंगे। చూడండి, देखिए శరీర సంబంధులైన తల్లిదండ్రులు మనకు శిక్షకులై ఉండిరి గదా, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. फिर अब के हमारे शरीर के पिता भी हमारी ताड़ना किया करते थे और हमने उनका आदर किया, तो क्या आत्माओं के पिता के और भी आधीन ना रहे जिससे हम जीवित रहे? వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించరు గాని वे तो अपनी अपनी समझ के अनुसार थोड़े दिन के लिए ताड़ना करते थे। మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. पर वे
तो हमारी लाभ के लिए करता है कि हम भी उसकी पवित्र के भागी हो जाए। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా మనం ఈ మాటల విషయాన్ని గమనించాలి. इन बातों पर ध्यान శరీర दें। సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు, शरीर की माता पिता हैं, మనకు శిక్షకులుగా ఉన్నారు, వాళ్ళు हमारे लिए वो शिक्षक है, మనకు నేర్పుతున్నారు. हमें सिखाते हैं। ఎందుకని? क्यों? ఈ భూమి మీద నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలి, इस संसार में तुम अच्छा नाम कमाओ, నువ్వు మంచి పేరు తెచ్చుకో. अच्छा नाम कमाओ। అంటారు కదా, మా ఇంటి పేరు నిలబెట్టరా तो అంటారు, कहता ना हमारे वंश का नाम रखना है बोल అదే के, తల్లిదండ్రుల పేరు నిలబెట్టరా माँ అంటారు. बाप का नाम खड़ा करना है तुझे, మంచిదే, अच्छी बात है, కానీ వారి ఎందుకు బైబిల్ కలిగి ఉన్నాం మనం. अच्छी बात है। उनको तो हम डर मानते हैं। మా నాన్న, మా తాత, మా అమ్మ, మా అన్నయ్య మాకు మంచి 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 మాటలు చెప్తున్నారని వాళ్ళ ఎందుకు బైబిల్ కలిగి ఉన్నాం మనం. हाँ, माँ बाप को लेकर, भाई को लेकर, दादा परदादों को लेकर, हाँ उन्होंने अच्छी अच्छी सलाह दिया करके उनको बातों को लेके बैठते हैं, अच्छी అయితే बात है। పరిస్థితులు ఏం చెప్తున్నాడు? लेकिन पवित्र आत्मा प्रभु क्या कहता है? అట్లయితే ఆత్మలకు తండ్రి అని వారికి మరి ఎక్కువగా లోబడి బతకవలను కదా. अगर ऐसा हो तो आत्माओं का पिता के तो और भी अधीन होनी चाहिए। అర్థమవుతుందా ఇప్పుడు? आपको समझ में आ रहा है? కాబట్టి దైవదాసులు చెప్పే మాటని మనం జాగ్రత్తగా పాటించాలి. इसलिए प्रभु के दास कहने वाली बातों को हम बड़ी ध्यान से ఈ पालन करें। లోకంలో ఒక మంచి పేరు తెచ్చి చచ్చిపోయినందు వల్ల పరలోకానికి వెళ్ళాం. इस संसार में एक अच्छा नाम कमा के मर जाने के बाद हम स्वर्ग नहीं जा पाएंगे। తల్లిదండ్రుల పేరు బాగా మనము ఉంచేలా తీసుకొచ్చాం, చదువుల్లో గాని, ఉద్యోగంలో గాని, ఆటల్లో గాని, పాటల్లో గాని మంచి బహుమతులు తీసుకొచ్చాం. తల్లిదండ్రుల పేర్లు మంచి ఉన్నతంగా చేసాం ఈ లోకంలో. तो माँ बाप का नाम को बड़ी रोशनी किया, अच्छा नाम कमाया, खेल कूद में, पढ़ाई में, नौकरी कमाने में, सब में। కానీ लेकिन దైవదాసుని మాటలు వినకపోతే प्रभु के दास की बात नहीं सुनेगा तो నువ్వు పరలోకానికి వెళ్ళాలి. आप स्वर्ग नहीं जा सकोगे। నువ్వు పరలోకానికి వెళ్ళాలి. आप स्वर्ग नहीं ఈ जा లోకంలో ఒక మంచి పేరో, ఈ లోకంలో ఒక మంచిదో నీకు పరలోకానికి తీసుకెళ్దు. इस संसार का अच्छा ही, इस संसार का अच्छा नाम आपको स्वर्ग राज में नहीं लेके जाएगा। కాబట్టి పిల్లరా, इसलिए प्रियो కొంతమంది క్రైస్తవులు कुछ मसीह लोग ఎలా ఉంటారంటే कैसे रहते శ్రమ हैं? వస్తే దేవుని దగ్గర వస్తారు, तो क्लेश आएगा तो प्रभु के पास ही శ్రమ रहेंगे, వస్తే వస్తారు, तो प्रभु के पास रहेंगे। బాధలు వస్తే వస్తారు. दुख संकट में కొంతమంది ఉన్నారు, कुछ लोग हैं, కరోనా రాంగలే कोरोना जैसा आती है బయట నుంచి కూడా కొంతమంది ఫోన్లు చేశారు, तो बाहर से भी कुछ लोग फोन करते थे, పాస్టర్ అంటే మాకు ప్రార్థన చేయండి, पास्टर जी हमारे लिए प्रार्थना कीजिए, మీ ప్రార్థన బాగా మాకు మంచిగా ఆశీర్వాదంగా ఉంటుంది. आपकी प्रार्थना के द्वारा आशीष मिलेगा। లైవ్ లోకి వచ్చారు. लाइव में आए थे। ఎప్పుడు? जब కరోనా ఉన్నంత కాలం, जब तक कोरोना रहा, కరోనా ఉన్నంత కాలం कोरोना जब तक रहा, 15 రోజులు ఇళ్ళు వచ్చారు, तो 15-20 दिन ऐसा आया, కరోనా తగ్గిపోయింది. जैसा कोरोना ठीक हो गया, కరోనా తగ్గిపోయింది, कोरोना ठीक हो మళ్ళీ गया, అతా లేదు పతా లేదు, फिर कोई आता पता नहीं है, ఏమీ లేదు. कोई आता पता नहीं। అంటే వీళ్ళెవరు? కరోనా విశ్వాసులు వీళ్ళు. ये कौन है? कोरोना का विश्वास है। కరోనా విశ్వాసులు వీళ్ళు. కరోనా కాల का అంటే विश्वास బాధలు వస్తే यानी कि संकट आने पर ఇలాంటి వాళ్ళని ఏమంటాడంటే ఆకలి అయినప్పుడు ఇత్తనాలు చల్లే ఈ అవివేకులు వీళ్ళు. तो ऐसा लोगों को वचन कहता है जैसे भूख लगने पर बीज बोने वाले जैसा, ఆకలి అయినప్పుడు ఇత్తనాలు చల్లే అవివేకులు. भूख लगने पर बीज बोने वाले ఇలాంటి వాళ్ళకి పరలోకం దొరకదు. ऐसा लोगों को स्वर्ग नहीं मिलेगा। ఎందుకని? क्यों? అది వాళ్ళ ఇష్టం. उनकी मर्जी है वो। నా ఎవడల్లా ఇంకా నా కొదవేందని नौजवान ने कहा ना मेरे लिए क्या कमी వాళ్ళు है, అనుకుంటున్నారు మాకేం కొదవలేదని. तो लोग सोचते हैं कि हमारे लिए कोई कमी नहीं है। అందుకని इसलिए చక్కగా దావీదు మహారాజు కీర్తనలో చక్కని మంచి మాట ఒకటి రాశాడు. కీర్తన పాడేటప్పుడు తను పొందుపరుచుకున్నాడు ఆ మాటలు. भजनकार ने भजन के वक्त एक अच्छी गीत को लिखा है। చూడండి, देखिए 119 119वीं भजन संहिता 67వ కీర్తన చదువుదాం. क्या बोलेंगे? 67 67 67 को पढ़ेंगे। ఇక్కడ చూడండి 67. देखिए यहाँ पे 67 में, उससे पहले कि मैं दुखित हुआ, मैं भटकता था, परंतु अब मैं तेरे वचन को मानता हूँ। ఏమంటున్నాడు ఇక్కడ? इससे पहले कि मैं दुखित हुआ, मैं भटकता था। నాకు బాగా దుఃఖం వచ్చింది, నేను తప్పిపోతున్నాను. जब दुख हुआ तो मैं भटकता गया, परंतु अब मैं तेरे वचन को ఇప్పుడు मानता हूँ। నేను నీ వాక్యాన్ని నేను వింటున్నాను. अभी तेरे वचन को मानता हूँ। 71వ వచనం చదవండి. इसी में 71 को पढ़ेंगे। 71వ వచనం ఇందులో 119 71. 71 को पढ़ेंगे। मुझे जो दुख हुआ वे मेरे लिए भला ही हुआ, जिससे मैं तेरी विधियों को सीख सकूं। అర్థమైందా? देखा ముందేమన్నాడు? क्या कहता है? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచిదిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. पहले कहा कि दुख हुआ तो मैं भटक गया था, अब तो तेरे वचन के अनुसार चलता हूँ। నేర్చుకుందాం ఈ మాటని. इस बात को सीख लेंगे। ఏమంటున్నాడు ఇక్కడ? क्या कहता है? శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచేశా. उससे पहले मैं
भटक गया था, శ్రమ కలుగక మునుపు जब क्लेश आने से पहले। ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. अभी तेरे वचन का पालन करता हूँ। ఇక్కడ కింద రాస్తాడు 71లో 71 में कहता है, ఏమంటున్నాడు? क्या कहता है? నాకు శ్రమ రావటమే మంచిది అన్నాడు. ఏమన్నా చూడండి వస్తుందండి. मुझे जो दुख हुआ वह मेरे भला के लिए है। నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమలో ఉండుట నాకు మేలాయను. जिससे तेरी विधियों को मैं सीख सकूं। అర్థమైంది ఇప్పుడు? देखा? అంటే మనకు శ్రమలు వచ్చినప్పుడే దేవుడు కాదు. हमारे को क्लेश आने से ही परमेश्वर नहीं है। ప్రతి ఒక్కరూ శ్రమలు వచ్చినప్పుడు ఏదో ఒక ఆలోచనతో ఏదో ఒక సాగుతో వస్తారు దేవుని దగ్గరికి. हाँ, लोग कोई ना कोई परेशानी दिक्कत आती है तो उन्हीं के द्वारा प्रभु के निकट आते ही है, వస్తారు. आते ही है। మంచిదే. अच्छी बात है। తగ్గినాక और ठीक होने के बाद, ఆ బాధ తగ్గినాక वो परेशानी ठीक होने के बाद, ఆ అవసరం తీరినాక वो जरूरत पूरा होने के बाद, ఇక దేవుడు లేడు. ये आगे को परमेश्वर కానీ नहीं। వాళ్ళ దృష్టిలో దేవుడు ఎలా ఉంటాడు? उनकी नजर में परमेश्वर कैसा है? ఆ దేవుడు నాతో ఎప్పుడు ఉన్నాడులే, हाँ, परमेश्वर हमेशा मेरे साथ है, ఎప్పుడు ఉన్నాడులే అనుకుంటా. हमेशा मेरे साथ है सोचते हैं। అర్థమవుతుందా ప్రియులారా? देख रहे प्रियो, దేవుడు ఎప్పుడో వదిలిపెడతాడు. परमेश्वर पता नहीं कब का छोड़ ఎట్లా चुके होंगे। ఎట్లా వదిలిపెడతాడు అంటే మన ఆలోచనల ద్వారానే వదిలిపెడతాడు कैसा దేవుడు. छोड़ देता? हमारी सोच के अनुसार ही छोड़ देता है। కాబట్టి इसलिए ఆ యెషయా 26:16వ వచనంలో కూడా చూస్తే यशायाह की पुस्तक 26वें अध्याय 16 वचन को देखेंगे। యెహోవా శ్రమలో వారు నిన్ను తలంచుకొనిరి అని ప్రార్థిస్తున్నాడు. అక్కడ చూడండి. यहोवा क्लेश में उन्होंने तेरी स्मरण किया। ఆ ఏమంటున్నాడు? हे यहोवा दुख में वे तुझे स्मरण करते थे। ఆ దుఃఖంలో ఉన్నప్పుడు మరి వారిని మర్చిపోకూడదు. तो दुख में रहते वक्त उनको स्मरण करना चाहिए। నాకు దుఃఖం వచ్చిన జీవితం मेरे जिंदगी में भी दुख आया था, నిజంగా దుఃఖం వల్ల నేను ప్రభు దగ్గరికి వచ్చాను. उसी दुख के कारण मैं प्रभु के पास आया हूँ। ఎక్కడెక్కడ తిరిగాను, कहीं कहीं घूमा, ఎక్కడెక్కడ తిరిగాను. कई जगहों में घूमा। మరి సిస్టర్కి వచ్చినటువంటి అనారోగ్యం వలన जो सिस्टर को जो बीमारी हुई थी, మరణ భయం పుట్టుకుంది. मृत्यु का डर लग गया, చనిపోద్దామోనని मर जाएंगे बोल के ఎన్నో దేవతలకు మొక్కాను, कई देवताओं को मन्नत ఎన్నో किया, మందులు వాడాం, कई दवाई भी इस्तेमाल ఎంతమంది किया, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం. कई डॉक्टरों के पास भी गए, ఎక్కడ కూడా ప్రయోజనం లేదు. कहीं पे भी कोई फायदा नहीं हुआ। చనిపోతే మరణ భయం పట్టుకుంది నాకు. तो मर जाएंगे बोल के मृत्यु का डर आ गया। ఎవరు ఈ శ్రమ నుంచి బయట తీసుకొస్తే నాకు యేసు ప్రభు దొరికాడు. कौन इस दुख से बाहर निकालेगा? देखा तो यीशु मसीह मिल गया, యేసు ప్రభు దొరికాడు. यीशु मसीह मिल गया। వచ్చి యేసు ప్రభుని అడిగాను, आके यीशु मसीह से पूछा मैंने, ఆయన తగ్గించేసేసి उन्होंने मांगने पर ठीक कर दिया, పూర్తిగా తగ్గించేశాడు. पूर्ण रीति से चंगा कर दिया। అయితే ప్రభులోకి వచ్చిన తర్వాత तो फिर प्रभु में आने के बाद, ఆయన సత్యవాక్యం విన్న తర్వాత उनका सच्चे वचन सुनने के बाद నాకు అనిపించింది मुझे लगा ఈ బాధల కంటే ఈ శోధల కంటే అసలు బాధ ఉందో దాన్ని తప్పించుకోవాలి. इस क्लेश से भी परेशानी से भी और एक बड़ा संकट है, उसको पार करना है मुझे। అసలు పెద్ద సమస్య ఉంది అది. बहुत बड़ी समस्या ఈ है, రోగం కంటే, इस बीमारी से भी, ఈ ఆపదల కంటే, इस दुख से भी, ఈ అవసరతల కంటే जरूरतों से बढ़कर భయంకరంగా ఒకటి ఉంది పాపం. एक भयानक विषय है पाप। నేను గుర్తించాను, मैंने पहचाना है పాపం ఒకటి ఉంది, पाप है एक, ముందు దాన్ని తీసేసుకో. पहले उसको निकालना నేను है। గుర్తించాను, मैंने पहचाना है దాన్ని తీసేసుకోవాలి. उसको निकालना है। రోగాలున్నా, బాధలున్నా, ఇరుకులున్నా చచ్చిపోయిన పరలోకానికి వెళ్ళిపోతాం. तो रोग है, संकट है, परेशानी है, बीमारी है, अगर उसमें मर भी गए तो स्वर्ग चले ఇక్కడ जाएंगे। రోగంతో చచ్చిపోయినటువంటి పరిశుద్ధుడు పరలోకంలో అసలు రోగం ఉండదు. यहाँ जो पवित्र है, अगर बीमारी से मृत्यु भी हो गए तो वहाँ स्वर्ग में वो बीमार नहीं रहेगा, పరిశుద్ధుడుగా ఉన్నావు, वो पवित्र ही रहेगा। వాళ్ళ శరీర రోగం వచ్చింది तो నీకు. बीमारी आपको शरीर में लग गया, నువ్వు ప్రార్థించావు, आप प्रार्थना किया, నువ్వు ప్రార్థించావు, अपराधना నువ్వు किया, కానీ పరిశుద్ధంగా ఉండవు. आप तो पवित्र है, ఆ రోగం నీకు పోలేదు. फिर भी वो रोग आपसे नहीं ఆ गया, రోగం నిన్ను ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోయింది. वो बीमारी आपको इस संसार से लेके चला गया। పరలోకంలోకి వెళ్ళినాక स्वर्ग में जाने ఆ के बाद రోగం నీకు ఉండదు. वो बीमारी आपके पास नहीं रहेगा, రోగస్తులుగా ఉండవు. वो बीमार बन के नहीं रहोगे, ఎందుకంటే क्योंकि నీ దేహాన్ని నువ్వు పరిశుద్ధపరచుకున్నావు. इस देह को आपने पवित्र कर लिए हैं। అందుకని ప్రియులారా, इसलिए प्रियो, పరిశుద్ధులైనటువంటి మరి యేసు ప్రభు శిష్యులైనటువంటి పేతురు గారు ఏం రాసి తెలుసా పత్రికలో? पत्रिकाओं में पत्रस क्या लिखता है पता है? చూడండి, 1వ పేతురు देखिए पहला पत्रस 5:6లో, अध्याय 5वें अध्याय 5:6లో 5वें अध्याय 6वें वचन में 5లో రాస్తాడు, 6वें वचन में लिखता है, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. इसलिए परमेश्वर की बलवंत हाथ के नीचे दीन से रहो, हाँ। जिससे वे तुझे उचित समय पर बढ़ाए। ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलూया। అర్థమవుతుందా? देखा ఎలా ఏమంటున్నాడు? क्या कहता है? నీవు ఆయన దీనమైన హస్తాల కింద మరి పరిశుద్ధంగా ఉండు, బలవంతంగా ఉండు. परमेश्वर की बलवंत हाथों के नीचे दीन बन के रहो, అప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు.
तभी परमेश्वर उचित समय पर आपको నీకు बढ़ाएगा। ఎప్పుడైతే అవసరం ఉన్నప్పుడు హెచ్చిస్తాడు నిన్ను. आपको जब जरूरत होगा तभी आपको ऊंचा నువ్వు करेगा। ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వింటాడు. आप प्रार्थना करने से वो प्रार्थना सुनेगा। కానీ లేకిన్ ఇజ్రాయేలీయులు దేవుని మాట విన్నప్పుడు, जब इजराइलियों ने परमेश्वर की बात नहीं सुनी, వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు उनको संकट आ गया, ఆయన ఏమంటాడు తెలుసా? उन्होंने क्या कहा पता నేను है? ప్రార్థన చేస్తే నేను మొహం आप తిప్పుకుంటాను. प्रार्थना करने से मैं अपना मुंह फेर लूंगा, నేను మొహం తిప్పుకుంటా. मुंह फेर लूंगा, అసలు మీ హృదయం కరెక్ట్ లేదు, क्योंकि तुम्हारा हृदय सही नहीं మీ है, క్రియలు కరెక్ట్ లేవు. आपका कार्य सही नहीं है। నేను ఒక్క విషయం చెప్తున్నాను. నేను एक बात बताता हूँ, దైవ దాసుడు గనక ఎవరి గురించి అన్నా వీళ్ళు కరెక్ట్ గా నడవట్లేదని చెప్పి ఆయన దృష్టిలో ఉంటే మాత్రం వాళ్ళు కరెక్ట్ గా దేవుళ్ళో లేనట్టే. अगर प्रभु के दास की नजर में कोई लगता है कि ये ठीक नहीं चल रहे प्रभु में, तो सच्ची में वो परमेश्वर की नजर में भी ठीक नहीं चलने वाले। దైవ దాసుడు ఎప్పుడైతే ఆ లోపాలను బట్టి మాట్లాడతాడో ఆ లోపం ఉండ వాళ్ళు కరెక్ట్ గా సరి చేసుకోవాలి. तो प्रभु का दास जब कभी आपकी अंदर की कमियों को लेकर बात करेगा तो तुरंत उन कमियों को सुधारना चाहिए। పేరు చెప్పడం, तो नाम नहीं बताएगा, పేరు చెప్పాననుకో अगर नाम बताऊंगा तो సైతాన్ వెంటనే జ్వరపడతాడు. शैतान तुरंत घुसेगा। మమ్మల్ని గురించి చెప్పాడు, तो हमारे बारे में बोल दिया, మమ్మల్ని గురించి చెప్పాడు. हमारे बारे में ही बोला है। కానీ लेकिन దైవదాసును తెలుసు పేరు వరుసను ఎవరెవరిలో తప్పులు ఉన్నాయో. तो प्रभु के दास को पता है कि नाम से बता सकते क्या क्या कमी है किसी అందుకని में, పేరు చెప్పడం. इसलिए नाम नहीं बताएगा। పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు पवित्र आत्मा परमेश्वर वचन को जब प्रचार करता है, వింటున్న వారు ధ్యానంగా వింటూ सुनने वाला ध्यान से सुनेंगे, ఓ ఇది నా గురించే, हाँ ये मेरे बारे में है। ఓ దైవదాసుని ద్వారా నాలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించాడు, प्रभु के दास के द्वारा मेरे अंदर की कमियों को उठा के दिखाता నాలో है, ఉన్నది ఎత్తి చూపించాడు. मेरे अंदर की कमियों को उठाया ప్రభు है। వెంటనే సరి చేసుకోవాలి, प्रभु मैं तुरंत सुधार लूंगा, నేను వెంటనే సరి చేసుకోవాలి. सुधारूंगा तुरंत। నువ్వు సరి చేసుకుంటే आप अगर सुधारोगे तो నీ పేరు ఎరిగిన దేవుడు, आपको नाम को जानने वाला నీ परमेश्वर, పేరు ఎరిగిన దేవుడు आपके नाम को जानने वाला వెంటనే परमेश्वर జీవ గ్రంథంలో రాసేస్తాడు. तुरंत जीवन की पुस्तक में నీ लिखेगा, తప్పులన్నీ సరి చేస్తా ఉంటాడు. तुम्हारे सारे गलतियों को सुधारता रहेगा। బ్రతికున్నంత వరకు, जब तक जीवित रहोगे, బ్రతికున్నంత వరకు जब तक जीवित रहोगे, ప్రియులా సరి చేసుకోవాలి మనం. ओ प्रियो अपने आप को सुधारना ఒక రోజు होगा। ఒక నిమిషం గడిచిందంటే అమ్మయ్యా యేసు ప్రభు రాలేదు, तो एक मिनट बीत गए तो धन्यवाद कहो प्रभु यीशु नहीं ఆ आया, యేసు ప్రభు రాలేదు, हाँ यीशु मसीह नहीं ఇంకేమన్నా आया, నేను సరి చేసుకోవాల్సిన ఉండయా? और कुछ सुधारने का तो है। అంతేగాని యవనస్తులాగా నాకేం కొదవలేదు నేనేం లేదని చెప్పి లోపాలు పెట్టుకుని అట్లా అనొద్దు ప్రియులారా. ऐसा ना हो कि जो उस जवान की तरह मेरे अंदर कोई घटी नहीं है करके बहुत सारे घटियों को रखा अपने నేను अंदर। చాలా సార్లు చెప్పాను. मैं कई बार बता चुका हूँ, ఎవరన్నా ఫోన్ చేసి अगर कोई फोन करेगा, భాష గారండి पास्टर जी నాలో ఏమైనా తక్కువ దాని చెప్పండి, मेरे अंदर की कोई कमियां आ गो तो बताइए। అలా ఎవరైనా ఫోన్ చేస్తారా? और क्या कोई फोन करेगा? చెప్పండి, बताइए, చేస్తారు అలా. करेगा फोन? భాష గారండి पास्टर जी నాలో తప్పులుంటే చెప్పండి, मेरे अंदर का अगर कोई कमी है तो आप बताइए। ఒక్కసారి చేయండి నాకు మీరు. एक बार ऐसा करिए मेरे को फोन, ధైర్యం తెచ్చుకోండి, हिम्मत करके, నేను చెప్తాను మీకు. फिर मैं बताऊंगा आपको। లోపాలు ఉంటే లోపాలు చెప్తా, कमी है तो कमियां बताऊंगा, కరెక్ట్ బైబిల్ అనుసారం చెప్తా. మళ్ళీ वो भी बाइबल के अनुसार ही बताऊंगा, బైబిల్ గురించి నేను చెప్పను నేను. बाइबल का विरुद्ध नहीं మీరు बताऊंगा। ఇంకొకటి చూసుకోండి, బైబిల్ చూసుకోండి మీరు. आप बाइबल को देखिएगा, బైబిల్ చూపించి చెప్తాను నీలో ఈ తప్పు ఉంది. बाइबल को दिखा कर ही बताऊंगा आपके अंदर ये कमियां हैं। అట్లా ఎవరన్నా ఫోన్ చేస్తారా? क्या इस प्रकार कोई फोन करने के मत रखेगा? అలాంటి మంచి వాళ్ళు ఎవరంటే ఇక్కడ ఫోన్ చేసి इतना अच्छे इंसान कौन है तो फोन ఎవరంటే करने? అలాంటి మంచి వాళ్ళు ఇక్కడ कौन ఫోన్ फोन చేసి कर सकता है इस तरह? చెయ్యండి చూద్దాం ఎవరన్నా. हिम्मत है तो कर लीजिए నా कोई। భాష 4 లోపల చెప్పా. हाँ पास्टर जी मेरे अंदर को నేను సరి చేసుకుంటున్నా అయ్య గారు. सुधारोगे प्रभु जी। మళ్ళీ ఇంకొక విషయం ఉంది. और एक और बात है, కొంతమంది చెబితే अगर कुछ लोगों को बताने पर పైకి ఒప్పుకున్నా ऊपर से मान भी लिया, లోపల अंदर అరే ఏంది ఇట్లా చెప్పాడు, सही ఇది కూడా తప్పేనా, क्या ये भी कम गलत है क्या? ఇది కూడా తప్పేనా, ये भी గलत है क्या? లేనిపోయింది మళ్ళీ సైతాన్ ఇంకొక విషయం చెప్తే. अगर शैतान कुछ और काम करेगा तो అట్ట కాకుండా ऐसा ना होते हुए, అవునయ్యా నాకు వాక్య పరంగా చెప్పారు, हाँ प्रभु वचन के अनुसार मुझे ఇది बताया, వాక్యం రాసింది. ये वचन में लिखा हुआ అసలు है। అంతకంటే ముందు इससे पहले వాక్యం చూపించి ఈ తప్పులు ఉన్నాయి అన్నప్పుడు సరి చేసుకోండి, ఇంకా మంచిదిగా. तो वचन को उठा के दिखाया, इस प्रकार की कमी आपके अंदर है बोल दिया, तभी सुधार दिया तो अच्छी बात है। ఫోన్ చేస్తాను కూడా అవసరం లేదు, ఇక तो फोन करने की जरूरत ही नहीं है, మెల్లమెల్లగా మరి సరి तो చేసుకుంటాం. धीरे धीरे अपने आप को सुधारेंगे। అందుకే ప్రియులారా इसलिए प्रियो, సలోమన్ మహారాజు గారు రాశాడు राजा सोलोमन कहता है, ఈ సామెతలు 22:6లో, नीति वचन 22:6 में, 22:6లో 22:6 में, బాలుడు నలవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. लड़के को उसी मार्ग की शिक्षा दे जिसमें उसको चलना चाहिए, और वे बुढ़ापे में भी उसे ना हटेगा। నేర్పమంటున్నాడు, उसको सिखाने के लिए बोलता ఏం है। చేయమంటున్నాడు? क्या बोलता है? నేర్పు అంటున్నాడు. शिक्षा दो, కొట్టమంటలా, मारो करके नहीं बोल रहे, కొట్టమంటలా, मारने के लिए नहीं बोल रहे, నేర్పు. सिखाओ।
నేర్పాలి, सिखाना है, నేర్పుతూ ఉండాలి. सिखाते ही रहना है। కొంతమంది పిల్లల్ని చీటికి మాటికి కొడతా ఉంటారు, कुछ लोग बच्चों को बेमतलब के मारते रहते हैं, చీటికి మాటికి కొడతా ఉంటారు. बिना मतलब की मारते వాడికి తెలియదు रहते हैं। ఎప్పుడు కొడుతున్నాడు, దేనికి కొడుతున్నాడు, దేనికి కొడతలేదు. वो उन लोग बच्चों को पता नहीं होता क्यों मार रहे, किस लिए मार అది అలవాటు అయిపోతా అలాగే. रहे। वो बच्चों को ऐसी आदत हो మా जाती है। నాన్న ఇంతేగా ఇట్టంగల కొడతాడు, ఇక అంతే, ఇంకేం हाँ, చేస్తాడంటే मेरे पिताजी ऐसे तो है, इतना बोलने पर भी मारेगा। ఏ మా అమ్మ కూడా ఇంతే కదా కొడతా. मेरी मम्मी भी यही तो मारेगा। పిల్లరా, प्रियो, నేను మా పిల్లల్ని मैं अपने बच्चों को ఎప్పుడు నేను చీటికి మాటికి కొట్టలేదు, मैं कभी भी नहीं मारा, ఎప్పుడు కూడా. कभी भी। ఒకే ఒక్కసారి కొట్టాను, एक ही एक बार, ఒకే ఒక్కసారి एक ही एक बार मारा। తప్పు చేసినప్పుడు तो जब गलत किया तो కొట్టాను, मारा। ఇక అప్పటి నుంచి చెయ్యత్తలేక तो फिर तब से लेकर अभी तक हाथ नहीं उठाया। నేర్పుతూ ఉండేవాడు, तो सिखाते रहना है, నేర్పుతూ ఉండేవాడు. सिखाते रहना है। అందుకని इसलिए భార్య నేను చూడండి, पत्नी को भी మీరు देखिए, కొడతా ఉన్నారనుకో, अगर आप मारते रहोगे, అయ్యాలు రెండేసాడు, రేపు మూడే కొడతాడు, आज 2 मारा, कल को 3 मारेगा, ఇంకా 4 కొడతాడు. और चौथा मारेगा। ఏముందంటే ఇది और क्या होगा इससे ఇంతే కదా बढ़कर? इतना ही तो है, అనుకుంటా ఉంటారు. ऐसे ही सोचेंगे। అందుకని इसलिए నేర్పు అనేది కావాలి. सिखाना जरूरी है। భార్య కూడా అంతే, पत्नी भी ऐसी है, భర్తను తిడుతుంది అనుకోండి, पति को गाली देती है, భర్తను తిడుతుంది అనుకోండి, डांटती है पति को। ఆయన కొన్నాళ్ళు చెప్తాడు, वो थोड़े दिन बताएगा, కొన్నాళ్ళు చెప్తాడు, थोड़े दिन तक తర్వాత बताएगा, అనుకుంటాడు, बाद में सोचेगा అరే బాబా దీని నోరులో నోరు ఎక్కడ పెడతావు, వదిలిపెట్టి ఎందుకు బాబా మనకి इसका मुंह कहाँ लगेंगे, भाई छोड़ दो उसको करके सोचेगा। ఎందుకు మనకి అంటే అలవాట్లు అయిపోతున్నాయి, तो इस प्रकार का आदत होते जा रहे हैं, అలవాట్లు అయిపోతున్నాయి. आदत होती जा रही है। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, నేర్పు అనేది కావాలి. तो सीखना जरूरी है। ఎందుకంటే क्यों? దేవుడు ఏమన్నాడంటే నోవాహు సమయంలో, नूह के समय में क्या बोला? అరే వీళ్ళు చిన్నతనం నుంచే వీళ్ళ హృదయాల్లో ఉన్న అన్ని తప్పులే, हाँ, लड़कपन से उनके हृदय में निरंतर बुराई असल ये उत्पन्न होती है। పుట్టుకతోనే పాపులు కదా, ये पैदाइशी पापी అసలు तो వీళ్ళ है। ఆలోచనలే పాపాలోచనలు, सोच ही पाप का सोच है, కాబట్టి వీళ్ళు సరి చేయాలి. इनको सुधारना पड़ेगा। అందుకే ప్రవక్తలను పంపించాడు, इसलिए नबियों को भेजा, అందుకే ధర్మశాస్త్రం इसलिए ఇచ్చాడు. व्यवस्था को दिया है। వీళ్ళకి భయంకరమైన ప్రళయాలు తెప్పిస్తే వీళ్ళు భయపడిపోతారు, కాబట్టి బాబు ఇక ఎప్పుడు కూడా జలప్రళయం రాదు, इस प्रकार में भयानक जल प्रलय को लाते रहोगे तो डर जाएंगे, इसलिए आगे को नहीं ఇంకా लाऊंगा, ఎప్పుడు జలప్రళయాలు రావు आगे को कभी भी जल प्रलय नहीं आएंगे। అని ప్రామిస్ చేశాడు, तो इस तरह वादा किया है, ప్రామిస్ చేశాడు. वादा किया। కానీ लेकिन చిన్నతనం నుంచి తప్పు చేస్తారు వీళ్ళు. इंसान जो है लड़कपन से నేర్పు కావాలి, गलत करता रहता है, इसलिए इनको सीख चाहिए, నేర్పాలి. इनको सिखाना चाहिए। అప్పుడప్పుడు బెత్తం వాడని పిల్లడు పాడు గురించి బైబిల్ రాయబడదు. हाँ, बाइबल में ये भी लिखा है, अगर बच्चे के लिए आप बेत इस्तेमाल नहीं करेगा तो बिगड़ అది जाएगा। ఎప్పుడు కాదు పిల్లలు, हमेशा के लिए नहीं చీటి है, మాటికి కాదు, बे मतलब वो बार बार का नहीं, చీటి మాటికి కాదు, बार बार नहीं, అది మాత్రం ये గుర్తుంచుకోవాలి. बात को याद रहना। ఈ ప్రేమలు కూడా తగ్గిపోతాయి, तो इस प्रकार प्यार भी खत्म हो जाएगा, ప్రేమలు కూడా తగ్గిపోతాయి. प्यार भी खत्म हो కానీ जाएगा। కొంతమంది తల్లిదండ్రులకు అర్థం కాదు ఇది, तो ये कुछ माता पिता को समझ नहीं आता, కొంతమంది క్రైస్తవులకు అర్థం కాదు ఇది, मसीह लोगों को समझ చెబితే नहीं आता, ఎరితాం అనుకుంటారు. बताने पर मूर्ख ఎందుకంటే వాళ్ళు ఈ లోక జ్ఞానంతో దాన్ని చూస్తారు కాబట్టి దేవుని జ్ఞానం అర్థం కాదు వాళ్ళకి. संसार के ज्ञान से देखते हैं, इसलिए परमेश्वर का ज्ञान समझ नहीं आता। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, బాలుడు నలవశం త్రోవన వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనాక దాని నుండి తొలగిపోడు. लड़के को उसी मार्ग की शिक्षा दे जिससे उसको चलना चाहिए, और वे बुढ़ापे में भी उसे ना हटेगा। వాడు నేర్పు, उसको सिखाओ। మన కర్తవ్యం ఏంటి? నేర్పటం, हमारा कर्तव्य क्या है? सिखाना है, దేవుని జ్ఞానాన్ని అతనికి అందించటం. परमेश्वर का ज्ञान उन तक पहुंचाना है। కాబట్టి इसलिए మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखेंगे, ప్రభు యొక్క ఆత్మతో మనం నడవటం అనేది ఎంతైనా ముఖ్యం. प्रभु की आत्मा से हमें चलना बहुत जरूरी है। అందుకని इसलिए చూడండి, ఆ హెబ్రీ రాసిన పత్రిక 12:2లో इब्रानी को लिखी हुई पत्री 12:2 में పౌలు గారు హెబ్రీ రాసిన పత్రికలో ఏం రాశాడంటే, पौलुस इब्रानियों की पत्री में क्या लिखता है? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. और विश्वास के कर्ता और सिद्ध करने वाले मसीह यीशु की ओर ताकते रहे, जिससे हम आनंद के लिए जो उसके आगे धरा था, लज्जा की कुछ चिंता ना करके क्रूस का दुख सहा और परमेश्वर ఇక్కడ का మనం सिंहासन జాగ్రత్తగా మనం గమనిస్తే, यहाँ पर देखेंगे ध्यान से, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించవాలని యేసు వైపు చూడాలి. विश्वास के कर्ता और उसको सिद्ध करने वाला यीशु की ओर ताकना है, మన లోకం ఎవరి వైపు చూడదు, और संसार में हम किसी की ओर नहीं ताके, యేసు వైపు చూస్తే చాలు. यीशु की ओर देखे तो बहुत है। యేసు ఎవరు? यीशु मसीह कौन है? వాక్యం, वचन है, వాక్యం. वचन। ఆ వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? वो वचन कहाँ से आता है? బైబుల్ నుంచి వస్తుంది. बाइबल से। ఈ బైబిల్లో రాయబడిన వాక్యం బోధ ద్వారా వస్తుంది. బోధ
इस बाइबल में लिखी हुई वचन संदेश के द्वारा बाहर आता దైవ है, దాసుల నోటి ద్వారా వస్తుంది. यानी कि प्रभु के दास की मुख के द्वारा आता है। మీరు చూడండి, आप देखिए, గోధుమలు గనక మీరు దాంట్లో దాన్ని ఏమంటారు, చెక్కీనా, ఆ చెక్కీలో కనుక పోస్తే गेहूं को चक्की में डालेंगे तो ఏమొస్తుంది మనకి? क्या मिलेगा? ఆటా వస్తుంది. आटा मिलेगा, ఆటా వస్తుంది. आटा मिलेगा। వడ్లు గనక మనం మరలో మనం పైన పోస్తే धान्य डालेंगे उसमें, ఏమవుతుంది? क्या आएगा? తుట్టుపోయి బియ్యం వస్తుంది. तो ऊपर का छिलका निकल जाएगा ఆ और బియ్యాన్ని धान చక్కగా आएगा, మనం పాలిష్ పడతాం. और चावल को भी अच्छी तरह पॉलिश करते ఇట్లనే हैं। రాయబడి ఉన్న వాక్యం, బైబిల్లో ఉన్న రాయబడిన వాక్యం దైవ దాసుని ద్వారా క్లియర్ గా వస్తుంది బయటికి. इसी प्रकार लिखी हुई वचन जो है प्रभु के दास के द्वारा क्लियर बाहर आता है। అర్థమవుతుందా మీకు? समझ में आ रहे? రాయబడినటువంటి వాక్యము, लिखी हुई वचन బైబిల్లో రాయబడిన వాక్యం దైవ దాసుని ద్వారా మూల ఫిల్టర్ అయి వస్తుంది. प्रभु के दास के मुंह के द्वारा फिल्टर के आता है। అందుకే అంటాడు, इसलिए कहता है వినటం వలన విశ్వాసము కలుగునని. सुनने से विश्वास बढ़ता చదవటం है, వలన తెలుసుద్ది మనకి, पढ़ने से हमें मालूम पड़ती है, కానీ వినటం వలన విశ్వాసం ఎక్కువైపోద్ది. लेकिन सुनने से विश्वास बढ़ती అందుకని जाएगा। లోకాసువార్తలో యేసుప్రభు ఏమన్నాడంటే, इसलिए लूका सुसमाचार मसीह यीशु ने क्या कहा? మీ విశ్వాసాన్ని పెంచుకోమని. आपका विश्वास को बढ़ाइए, పెంచుకోండి. बढ़ाइए अपने विश्वास కరోనా को। బాగా పెరుగుతుంది. कोरोना तो बढ़ती जा रही है, కరోనా పెరుగుతుంది కానీ విశ్వాసం పెరగట్లా. कोरोना बढ़ती जा रही है मगर विश्वास नहीं बढ़ रहे। కరోనా పెరుగుతుంది బాగా, कोरोना तो बढ़ती जा रही है, విశ్వాసం పెరగట్లా. विश्वास नहीं बढ़ అందుకని रहे। ఇర్మియా ఏమన్నాడు, इसलिए इर्मिया ने क्या कहा? ఈదుల్లోనేమో ఖడ్గేమో జనన నష్టాన్ని చేస్తుంది, सड़कों में तो तलवार लोगों को निर्वश कर रही పిల్లల్లో है, అనేకమైన వ్యాధులు ఉంటుంది. तो घर में भयानक मृत्यु और प्रकार के। అర్థమవుతుందా మీకు? आपको समझ में आ रहे? శరీరపు వ్యాధులు, शरीर की बीमारियां, శరీరపు వ్యాధుల్ని మందులు వేసుకుంటే ఎట్టొక్కడ డాక్టర్లు తగ్గిస్తున్నారు. तो दवाइयों के द्वारा कैसे कैसे तैसे डॉक्टर ठीक कर देता है। పాపం అనే వ్యాధులు ఉంటున్నాయి. तो पाप का बीमारी है, పాపం అనే వ్యాధులు ఉంటున్నాయి. पाप का बीमारी है। ఈ పాప వ్యాధి ఏ డాక్టర్ తగ్గిస్తాడండి? इस पाप का बीमारी कौन सा डॉक्टर ठीक ఎవరు करेगा? తగ్గిస్తారు? कौन ठीक करेगा? దైవదాసుని మాటలు వింటే చాలు మనం తగ్గించుకుంటాం. प्रभु के दास बात सुनेगा तो ठीक है, हम और सुधार सकते हैं, తగ్గించుకుంటాం మనం. अपने आप को कम कर सकते అందుకని हैं। ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారు, इसलिए डॉक्टर क्या कहता ఇళ్లలోనే है? ఉండి మందులు ఆడుకోండి, घरों में रह के ही दवाई इस्तेमाल करो, ఇళ్లలో ఉండి ఆడుకోండి, घर में रह के ही दवाई इस्तेमाल करो, చక్కగా మరి ఐసోలేషన్ అయిపోండి, घर में ही रहिए, దూరంగా ఉండండి అందరికి. सबसे दूर बना के ఒక रखिए। వారం ఉంటే చాలు, एक हफ्ता रहे तो बहुत है, బాగుపడిపోతారు. ठीक हो जाओगे। ఇప్పుడు మనం లాక్ డౌన్ లో ఇళ్లలో ఉండే వాక్యం వింటున్నాం, हम लॉकडाउन में घरों में रह के ही वचन सुनते లైవ్ हैं, లో వింటున్నాము, लाइव में सुन रहे, ఇళ్లలో ఉండే బాగుపడతాం. घरों में रह के ठीक हो जाएंगे। మనలో ఉన్నటువంటి పాప వ్యాధులన్నీ పోతాయి, हमारे अंदर की पाप की बीमारियां सब निकल जाएगा, శరీర వ్యాధులేమో పోతున్నాయి, शरीर का बीमारियां चले కానీ పాప जाए, వ్యాధులు పోవట్లా. लेकिन पाप का बीमारियां नहीं जा ఈ रहे। పాప వ్యాధులు పోవాలంటే ఏం చెయ్యాలి? पाप का बीमारी जाने के लिए क्या మీ करें? ఇళ్లలో ఉండి మీరే आपका घरों में रहकर आप ही మీరే ఐసోలేషన్ అవ్వండి. आप ही आइसोलेशन हो जाओ। అంటే ఈ లోక ఆలోచనలు, इस संसार का सोचे, ఈ చెడ్డ ఆలోచనలు, इस संसार की बुरे विचारों వీటన్నిటి से నుంచి ఐసోలేషన్ అవ్వండి. इससे अलग हो जाइए। అందుకే యేసుప్రభు అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा, ముందు మీ హృదయాల్లో ఉన్నాయి తీసేసుకోండి, पहले आपके हृदय में जो है उसको తీసేసుకోండి, निकालो उसको, అప్పుడు హృదయంతో నన్ను ఆరాధించండి. उससे साफ हृदय से मेरी आराधना करो। హృదయంలో ఏమేమి పెట్టుకుని నన్ను ఆరాధించదు మీరు. हृदय में कुछ कुछ रख के मेरी आराधना मत करो। అలాంటప్పుడు పరలోకానికి వెళ్ళం మనం, ऐसे समय में प्रभु के राज में नहीं जा వెళ్ళం पाएंगे, ప్రియులారా. नहीं जा पाएंगे। అందుకే అన్నాడు, इसलिए कहता है తగ్గించుకో, कम करो, తగ్గించుకో, कम करो, తగ్గించుకోమన్నా. कम करो बोलता ఇంకొక है। విషయం చెప్తాను, एक और बात ఎప్పటి నుంచి చెప్తున్నాను మీకు నేను. हमेशा कहता हूँ मैं, ఏమని చెప్తాను సార్? क्या कहता हूँ पता है? మీరు రక్షణ పొందక ముందు ఏ మనసు అయితే, ఏ పాపాలైతే, ఏ చెడ్డ ఆలోచనలు రక్షణ పొందినాక అసలు అవి మనకు ఉండకూడదు. उद्धार पाने से पहले जो मन था, जो पाप का विचार था, उद्धार पाने के बाद ना वो मन ना विचार होनी नहीं चाहिए। ఘాటు బాందులు इस बात को गांठ बांध लो, కరెక్ట్ చేసుకోండి, ముడేసుకోండి. లైన్ చేసుకోండి, ముడేసుకోండి, ఇక गांठ बांध लो, ముడేసుకోండి. मुड़े गांठ ఒకటే మాట, बांध लो। एक ही बात है, యేసుప్రభు నమ్మక ముందు, यीशु मसीह को मानने से पहले, రక్షణ పొందక ముందు उद्धार पाने से पहले ఏమి చెడ్డ ఆలోచనలు ఉన్నాయో, जो बुरी सोच थे, చెడ్డ తలంపులు ఉన్నాయో, बुरा विचार थे, చెడ్డ పనులు ఉన్నాయో, बुरे कार्य थे, ఆజ్ఞని అంగీకరించని ఉన్నాయో, आज्ञा ना मानने वाला स्वभाव ఇష్టమైన था, బ్రతుకులు ఉన్నాయో, मनमर्जी का जिंदगी था। యేసుప్రభుకి వచ్చినాక यीशु मसीह पास आने के అసలు बाद కనపడకూడదు నీకు. वो नहीं दिखना चाहिए అసలు आपके अंदर, నీలో కనపడకూడదు. आपके अंदर वो चीज नहीं दिखाई अरे मैं देनी నేర్చుకున్నా. चाहिए। वो मैंने सीख लिया, అది నేను నేర్చుకున్నా, सीखा है मैंने, మీకు కూడా నేర్పుతుంది. అదే आपको भी यही सिखाता నేను हूँ। ఎప్పుడైనా मैं कभी भी ప్రాక్టికల్ గా వాక్యాన్ని అనుభవించి నేను చేసి మీకు చెప్తా, मैं प्रैक्टिकल तौर पर वचन का अनुभव करता हूँ और करता हूँ फिर आपको बताता हूँ। అంతేగాని మీకు చెప్పి నేను చేసేవాడిని కాదు. आपको बताता हूँ और मैं करने बिना करके नहीं रहता, కావాలంటే నాతో పాటు మీరు తిరుగుతున్న వాళ్ళకి తెలుసు, इसलिए मेरे साथ घूमने वाला आपको पता है, నాతో పాటు తిరుగుతున్న వాళ్ళకి మీకు తెలుసు. मेरे साथ चलने वालों को आपको मालूम है। నేను ఎప్పుడైనా సరే मैं कभी भी ఒక విషయాన్ని ప్రాక్టికల్ గా దాన్ని చేసి నేను గెలిచి మీకు చెప్తా. एक विषय को मैं जीतता हूँ फिर तभी आपको అది बताता ఇంట్లో हूँ, వాళ్ళకి కూడా చెప్తాను. तो घर के लोगों को भी बताता हूँ। విన్నా వినకపోయి మనకు तो అనవసరం. सुने ना सुने,
భార్య అయినా సరే, బిడ్డలైనా సరే, ఎవరైనా సరే तो पति पत्नी बच्चे कोई क्यों ना మనం हो, చెప్పినప్పుడు కనుక వాళ్ళు ఓ నిజమే దేవుని దాసుడు చెప్పాడని వింటే పర్వాలేదు. हम जब बताते तो हाँ प्रभु का दास बताया करके सुन लिया तो మా अच्छी बात। నాన్నేలే, నా భర్తేలే, మా ఊళ్ళేలే, వీళ్ళు ఏం చేయమంటాడు పో. मेरी मम्मी है, मेरे पापा है, मेरी पिताजी है, तो ऐसा सोचेंगे तो कोई क्या करेंगे, ఎందుకంటే क्योंकि నేను చెప్తాను గుండె మీద చేసి నేను చెప్పే ప్రతి మాట కనుక ఇంట్లో బాగుపడతారు, मैं जो बताता हूँ उन बातों को सुनेगा तो सुधर जाएंगे। బాగుపడతారు. तो ఉలజల్లో పడితే ఏమవుద్ది? उलझन में रहने से क्या होगा, చెప్పిన మాట కరెక్ట్ ఫాలో అవుతా ఉంటే तो బాగుపడతారు. जो बताया गया उसको अनुकरण करेगा तो सुधर जाएंगे। అందుకని इसलिए వాక్యం వైపు చూడమంటున్నాడు. वचन की ओर देखो बोलता है, యేసు వాక్యం అయి ఉన్నాడు. यीशु तो है वचन है। చూడండి పిల్లారా, देखिए प्रियो, మనం జీవించడం కాదు కానీ ఈ ప్రవక్త అన్నట్లు ఆ యెరూషలేము గురించి ఏడ్చినట్లు మన దేశం గురించి, ఈ లోకం గురించి, లోకంలో ప్రజల గురించి, అధికారుల గురించి, చెడ్డగా ప్రవర్తన వారి గురించి ఏడ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. देखिए प्रियो, हम अपने लिए ही ना जिए, केवल हमारे देश के लिए, देश की हालत के लिए, जैसे यिर्मयाह यरूशलेम को देख के रोता है, देश के अधिकारियों के लिए सब प्रकार की परिस्थितियों को देखकर हम आंसू बहा के प्रार्थना करना चाहिए। ప్రార్థన చేయాల్సిన వారికి ఉన్నాం, प्रार्थना करना चाहिए। నేర్చుకోవాల్సిన వాళ్ళకు ఉన్నాం, सीखने वाले हैं, సరి చేసుకోవాల్సిన వాళ్ళకు सुधारने ఉన్నాం. वाले हैं, हम తప్పులు సరి చేసుకోవాలి. गलतियों को सुधारना है। లోకాసు వార్త लूका सुसमाचार 19వ అధ్యాయము 19वीं अध्याय 41వ వచనంలో చూస్తే 41 वचन को యేసు देखेंगे। ప్రభు గాడిద మీద ఎక్కి यीशु मसीह गधा के ऊपर सवार यरूशलेम होकर వెళ్తున్నాడు. यरूशलेम जा रहे थे, యెరూషలేము వెళ్తున్నాడు. यरूशलेम जा रहे थे। ప్రియులారా, प्रियो, యెరూషలేము ఎందుకు వెళ్తున్నాడు? यरूशलेम क्यों जा रहे थे? చనిపోవటానికి. मरने के लिए। ఎందుకు చనిపోవాలి? क्यों मरना है? యేసు చనిపోతే పాపాలు పోవు మనకు. यीशु मसीह नहीं मरेगा तो पाप नहीं जाएगा మన हमारे, పాపంలోనే ఉంటాం. हम पाप में ही रहेंगे। ఆయన మన పాపాలన్నీ वो తీసేయటానికి हमारे सब पापों को निकालने ఆయన के लिए రక్తం కార్చాడు. उन्होंने लहू ఆ बहाया। రక్తం ద్వారా మన పాపాలు वो పోతాయి. लहू के द्वारा हमारे पाप धुल మనం जाएगा। ఒప్పుకుంటాం, हम मान लेते हैं, అయ్యా నేను పాపినయ్యా, प्रभु मैं पापी हूँ, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा करो, ఇక నేను పాపం చేయనయ్యా, आगे को पाप नहीं ఇక నేను करूंगा, పాపం చేయనయ్యా, पाप नहीं నన్ను करूंगा, క్షమించయ్యా, मुझे क्षमा करो, ఇదివరకు చేసిన పాపాలు చేయను, पहले के जैसा पाप मैं नहीं करूंगा, ఇదివరకు ఇత్తలు పెట్టి తిరగను, पहले मैंने मन मर्जी के अनुसार घूमा वैसा नहीं घूमूंगा, అయ్యా నేను నీ ఆధీనంలో ఉంటాను. प्रभु मैं तेरा अधीन में చూడండి, रहूंगा। देखिए యేసు ప్రభు यीशु ఆ मसीह ఎడుతూ जब जाते जाते గాడిదని దిగి गधा से उतर कर దర్శనం వైపు చూశాడు. उस नगर की ओर देखा, దర్శనం వైపు చూశాడు. नगर की ओर देखा కన్నీరు గార్చాడు. तो उस पर रो पड़ा, కన్నీరు గార్చాడు. उसने रो ఎట్ట पड़ा। ఇర్మియా కన్నీరు గార్చాడు క్రీస్తుకు పూర్వం యెరూషలేమును చూసి. इस प्रकार मसीह पूर्व यिर्मयाह ने यरूशलेम को देखकर आंसू बहाया था। యేసు ప్రభుల వారు క్రీస్తు శకంలో కూడా యేసు ప్రభుల వారు కూడా యెరూషలేము చూసి కన్నీరు గారుస్తున్నాడు. यीशु मसीह भी यरूशलेम को देखकर आंसू बहाता है। పాప పట్టణం, वो पाप का नगर, పాపులు ఉన్నారు, पापी है, దేశంలో కూడా పాపులు ఉన్నారు, देश में भी पापी है प्रियो, వ్యతిరేకులు ఉన్నారు. పిల్లరా, वो उल्टा प्रभु का विरुद्ध चलने वाले भी है। పేరు చెప్పే పని లేదు. नाम बताने की जरूरत नहीं రాజకీయ है। నాయకుల్లో గాని, राजनीतिक लोग भी, అధికారుల్లో గాని, अधिकारी में भी, ఈ శాసనాలు చేసేవాళ్ళు గాని, शास्त्र बनाने वाले में भी, అందరిలోనూ పాపాలు ఉన్నాయి. सबके सब पापी है। ఎందుకని? क्यों? యేసుని నమ్మరు. यीशु को भरोसा नहीं करते। ఎందుకని? क्यों? వాక్యం చదవరు. वचन नहीं पढ़ते। ఎందుకని? क्यों? నేర్చుకోరు. सीखते नहीं। దేవుణ్ణి వాళ్ళ ఇష్టం వచ్చిన వాడుకుంటున్నారు. परमेश्वर को अपने मर्जी के अनुसार వాళ్ళ चलाते ఇష్టం हैं, వచ్చిన వాడుకుంటున్నారు. अपने मर्जी के अनुसार इस्तेमाल చెప్తే करते हैं, ఎనరు. बताने पर नहीं అలాంటి सुनते। వాళ్ళ గురించి మనం కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. ऐसे लोगों के लिए हमें आंसू बहा के प्रार्थना అందుకే करना। యేసు ప్రభువు గాడిద మీద నుంచి దిగి ఆ యెరూషలేము గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. इसलिए यीशु मसीह यरूशलेम पहुंचने के बाद गधा से उतर कर देखा और रोया करके लिखा మీ है। అందరూ తెలుసా ప్రియులారా, आपको सबको पता है ఒక प्रिय, బాధ్యత మనకుంది. एक जिम्मेवारी हमारे पास మనం है। క్రైస్తవులం, మనం చేసిన బాధ్యతలు ఉన్నాయి. हम मसीह हैं, हम करने वाला काम है। కేవలం పుట్టిన తర్వాత చదువుకోవటము, केवल पैदा होने के बाद पढ़ाई करना, ఒక ఉద్యోగం एक తెచ్చుకోవటము, नौकरी कमाना, యవనం రాంగలే పెళ్లి చేసుకోవటము, उम्र के अनुसार शादी करनी, పిల్లలు పుట్టించుకోవటము, बच्चा पैदा करना, వాళ్ళని పెంచుకోవటము, उनको बढ़ाना है, వాళ్ళ కోసమే ప్రయాసపడటము, उनके लिए ही प्रयास వాళ్ళ करना, ఉద్యోగాలు, उनकी नौकरी, వాళ్ళ పెళ్లిళ్ళు, उनकी शादियां, ఇక అంత అయిపోయినాక वो सब खत्म అమ్మయ్య होने నా के बाद బాధ్యత తీరిపోయిందిలే. हमारी जिम्मेवारी पूरा हो गया। ఇదే కాదు ప్రియులారా, यही नहीं हमारी ఇదే जिम्मेवारी, కాదు, यही नहीं, అసలు బాధ్యత మనకుంది. असली जिम्मेवारी है, అసలు బాధ్యత असली మనకుంది. जिम्मेवारी है। బైబిల్ అని చెప్పాడు ఆ మాట. బైబిల్ లో అసలు బైబిల్ ఎతకండి, మీకు అన్ని జరుగుతాయి. बाइबल को ढूंढिए, आपको सब कुछ मिल जाएगा। ఎతకండి, ढूंढिए, మీరు ఎతకనప్పుడు నన్ను అడగండి, నేను చెప్తాను. आपको नहीं मिला तो मुझे बताइए, मैं बताऊंगा। కొన్నిసార్లు దైవదాసం ద్వారా మాట్లాడే మాటలను జాగ్రత్తగా कई గమనించండి. बार प्रभु के दास की तरह बोलने वाली बातों को ध्यान లూకాసు వార్త लूका सुसमाचार 15వ అధ్యాయము 15वीं अध्याय 8వ వచనంలో 8वें वचन ఒక में స్త్రీ నాణ్యం పోగొట్టుకుంది. एक स्त्री जो अपने सिक्का को खो दिया, నాణ్యం పోగొట్టుకుంది. सिक्के खो दिए। పానిలే ఒక్క నాణ్యం పోతే పోయింది ఏమని అనుకుందా? एक ही तो सिक्के, कोई बात नहीं करके सोचा। జాగ్రత్తగా నడిపిరారా. ध्यान से सुनिए, ఒక నాణ్యం एक सिक्का పోతే పోనే, तो जाने दो, నా దగ్గర చాలా నాణ్యాలు मेरे ఉన్నాయి पास तो बहुत है, అనుకుందా? ऐसी सोची ఏం है। చేసింది తెలుసా? तुरंत क्या किया? చీపురు తీసుకొచ్చింది. झाड़ू ले किया, చీపురు తీసుకొచ్చింది, झाड़ू ले लिया, దీపం తీసుకుంది. दिया ले लिया, ఆ నాణ్యం దొరికిందాకా ఊడ్చి ఎదికి ఆ నాణ్యం దొరికి అమ్మయ్యా బతికిపోయిన అనుకుంది.
जब तक वो सिक्का नहीं मिला तब तक झाड़ू लगाए और दीप लगा दिया लगा के देखा और जांचा और पकड़ा और मिल गए तो खुशी हो गया। ఎందుకో తెలుసా क्यों पता है? ఎందుకో తెలుసా क्यों पता है? ఒక నాణ్యాన్ని నువ్వు కాపాడుకొని భద్రపరుచుకోలేని దాని బాకీ నాణ్యాలు ఏం కాపాడుకుంటా? एक सिक्के को ही आप बचा नहीं पाओगे तो बाकी सिक्कों को क्या बचा के रखोगे? ఇది ఎవరికి చెప్పినా ये किसी को भी बताए। ఆ స్త్రీని ఏమంటారు తెలుసా? ये स्त्री को क्या बोले ఏ, जाता है? ఎలాంటి స్త్రీవే నువ్వు? कैसी स्त्री हो आप? బాధ్యత లేని స్త్రీవే నువ్వు. बिना जिम्मेवारी की स्त्री हो। ఒక్క నాణ్యాన్ని నువ్వు కాపాడుకోలేకపోయావు. एक सिक्के को नहीं बचा पाए నువ్వు तुम। బాకీ నాణ్యాలు ఏం కాపాడుకుంటావు? बाकी उन सिक्के को क्या बचा? ఇట్లా ప్రతి ఒక్క మాని పోగొట్టుకుంటావు. इस तरह एक एक करके सब खो दोगे। అందుకని इसलिए తను ఆ నాణ్యం వెతికింది. उस सिक्के को ढूंढिए। ఒకసారంట एक बार ఒక ముత్యాల వ్యాపారి, एक मोती का व्यापारी, వైడూర్యాలు వజ్రాల వ్యాపారి वो मोती का व्यापारी ने ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాడు. दूसरी जगह जा रहा था। ఆ పడవలో उस जहाज में ఇదిగో నా దగ్గర వజ్రాలు ఉన్నాయి, और मेरे पास देखो मोती है, నా దగ్గర వజ్రాలు ఉన్నాయి. मेरे पास मोतिया ఒక है। వజ్రం తీసుకొని एक मोती को लेकर పడవ పక్కకు వచ్చి जहाज में बगल में बैठा ఎగరేస్తున్నాడు. तो उसको उछाल रहे, ఎగరేస్తున్నాడు, उछाल रहे, పట్టుకుంటున్నాడు. उछाल रहे और पकड़ रहे। అప్పుడు అన్నారంట, तब देखने वाले ने అయ్యా कहा, भाई అది విలువైన వజ్రము, मोती जो बहुमूल्य है, ఒక్కసారి కనుక జారి కనుక నీళ్ళలో పడిందంటే, एक बार वो फिसल के पानी में गिर गए तो, సముద్రంలో పడిందంటే समुद्र में गिरेगा तो ఏమైపోతుంది? क्या होगा? అయ్యా నా దగ్గరికి చాలా వజ్రాలు ఉన్నాయి, वो बोलता है मेरे पास बहुत सारी నా దగ్గర मोतियां हैं, చాలా వైడూర్యాలు ఉన్నాయి, बहुत सारी मोतियां है, ఏం బాధ లేదు, कोई चिंता वाली ఏం बात బాధ नहीं, లేదు. कोई चिंता वाली అయినా बात ఇది పోదు. नहीं, ये नहीं गिरेगा। ఎందుకో తెలుసా? पता है, నేను చాకచాక్యంగా పట్టుకుంటాను, मैं बड़ी तजुर्बा है, मेरे నేను బాగా నాకు జ్ఞానం ఉంది, मेरे पास ज्ञान నాకు है, బాగా బుద్ధి ఉంది मेरे पास बुद्धि है। అని ఎగరేస్తా तो ఉన్నాడంట. इस तरह उछाल रहा था। ఏమైంది? ఒకసారి एक बार क्या हुआ, చెయ్యి జారింది, కింద పడింది, तो हाथ से फिसला और पानी में समुद्र में गिर गया, కింద పడింది. पानी में गिर गया। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, అందుకే బైబిల్లో చాలా సందేశాలు ఉన్నాయి మనకు. इसलिए बाइबल में कई सारी संदेश కానీ है, వినుట వల్ల విశ్వాసం तो రాదు. सुनने से विश्वास बढ़ेगा। అందుకే వింటూ ఉన్నాం అనుకోండి, इसलिए सुनते रहेंगे, అందుకని మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోలేదు. इसलिए आपका विश्वास को आप नहीं बचा पाओगे। ఇతరుల तो కొరకు ఏం ప్రార్థన చేస్తారు? दूसरों के लिए क्या प्रार्थना మన करोगे? విశ్వాసమే మనం సరిగ్గా हमारा अपना కాపాడుకోలేకపోతే विश्वास से ढंग की नहीं है ఇతరుల तो కొరకు ఏం బాధ్యత తీసుకోగలం? दूसरों के लिए क्या जिम्मेवारी ले सकेंगे? అందుకని इसलिए ప్రవక్తలాగా ఉన్నాం. नबियों की जैसा रहे, యేసు వైపు చూద్దాం. यीशु की ओर ఆ देखेंगे, స్త్రీలాగా బాధ్యత కలిగి वो ఉన్నాం. स्त्री की जैसा जिम्मेवारी నీకు रखेंगे। ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు. आपके आत्मिक माता నీ पिता हैं, ఆత్మీయ తల్లిదండ్రుల మాట आत्मिक వినాలి. माता पिता का बात सुनना चाहिए, నడవాలి ప్రియులారా. उनकी बात सुन के चलना రండి, చిన్న चाहिए। ప్రార్థన చేద్దాం. आइए छोटा सा రండి, చిన్న प्रार्थना ప్రార్థన करेंगे, చేద్దాం. छोटा सा प्रार्थना చిన్న ప్రార్థన. करेंगे। धन्यवाद प्रभु जी, ये तो खुदा धन्यवाद, धन्यवाद प्रभु जी। आज ही में यरूशलेम को देख के प्रभु जी, उसकी हालत को देख के యెరూషలేము रोता है करके పట్టణంలో प्रभु, इसी प्रकार यीशु मसीह भी వ్యాధులు, उस यरूशलेम नगर को देख के रो रहे, जनास्तम, क्योंकि प्रभु जी ओ, वो हरि सड़कों में तलवार ఈ प्रभु రోజుల్లో जी కూడా लोगों को निर्वश कर रहे కరోనా వైరస్ और घरों में मृत्यु అనేక प्रभु మంది जी लोगों को खा जा रहे करके प्रभु जी आंसू बहा के रो रहे प्रभु। జననష్టమైపోతున్నారు. सच्ची में इन दिनों में भी పిల్లల్లో वही వ్యాధులు स्थिति है परमेश्वर। మరణకరమైన इन दिनों में వ్యాధులు, यीशु मसीह ने सुबह ఆత్మ అనే వ్యాధులతో इंडिया ने చచ్చిపోతున్నారు. पहचाना प्रभु जी, हम भी पहचाने प्रभु जी, हाँ इन दिनों में हालत भी सेम वैसा ही है। సేమ్ अगर అట్లా पाप में लोग मर गए तो नरक में जाएंगे प्रभु, పాపంలో इसलिए ఉంటే ऐसा लोगों के लिए प्रार्थना చనిపోతారు. करने वाले बने प्रभु जी, వీళ్ళు सहायता చనిపోతారని करें प्रभु जी। మొరపెడుతున్నారు. हमारी अंदर की प्रभु जी खमियों को అవును. सुधारे, అవును. हमारी